హలో అండి, చిన్ని వ్లాగ్స్. ఈ గులాబీ పువ్వులు చూసారా? మన టెర్రస్ గార్డెన్లో పెంచుకున్న మొక్కలండి ఇవి. చూడండి, నేను 10 లీటర్ల పెయింట్ బకెట్లలో పెట్టుకున్నాను. ఈ మొక్కలు చక్కగా పెట్టుకున్నాను. పువ్వులు చూడండి ఎంత బాగా వచ్చినాయో. మనం చెట్లు టెర్రస్ మీద పెంచుకునేటప్పుడు చెట్లను మనం ఎంచుకోవాలి. నేనైతే దేశవేలి గులాబీలు ఎంచుకున్నానండి. దేశవేలి అయితే చక్కగా పూలు కాస్తాయి. మనం ఇచ్చే ఫెర్టిలైజర్లకి మన టెర్రస్ గార్డెన్లో ఈ మొక్కలు అయితేనే చక్కగా బతుకుతాయండి. చూడండి, ఒక చెట్టుకి ఎంత కొమ్మకు అట్లా మొగ్గలు వచ్చి పువ్వులు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. మనం ఇళ్ళల్లో పెంచుకునేటప్పుడు మనం ఇచ్చే లైట్గా ఉండే ఫెర్టిలైజర్లు ఇస్తాం కాబట్టి మనం ఇలాంటి చెట్లనే ఎంచుకోవాలి. గుత్తులు గుత్తులు ఎంత బాగున్నాయో కదా, ప్రశాంతంగా ఉన్నాయి చూడండి గాల్లో. మనం పూజ చేసుకోవడానికి సరిపడేనన్ని పువ్వులు అయితే కాస్తాయండి. ఒక 4 మొక్కలు పెట్టుకుంటే చాలు, బోల్డన్ని పూలు వచ్చేస్తాయి. ఎంత బాగున్నాయో చూసారా? ఎంత గాల్లో చక్కగా హాయిగా తేలుతున్నాయో చూడండి. చాలా బాగున్నాయి కదా, చూస్తుంటే ఎంత బాగున్నాయో కదా, చాలా ముచ్చటగా అనిపిస్తున్నాయి. మీరు కూడా టెర్రస్ మీద పెట్టుకోవాలనుకుంటే దేశవేలి గులాబీలు ఎంచుకోండి. అవైతే బాగా కాస్తాయి.